ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో జరిగిన డాక్టర్ బీసీ రాయ్ అవార్డు ఫ్రైడ్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులను సత్కరించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చన కుమారి పాల్గొన్నారు. వైద్యం ఎంతో పవిత్రమైందని, మీరు వైద్య వృత్తిలోకి వచ్చినప్పుడు ఇలాంటి బహుమతులు రాలేదని, ఇది మీ యొక్క పనితనమని, చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిందని జడ్జి అర్చన కుమారి అన్నారు. డాక్టర్ జగదీష్, డాక్టర్ కావ్య, డాక్టర్ స్రవంతిలకు జడ్జి అర్చన కుమారి బహుమతులు ప్రదానం చేశారు. Especially thanks, special thanks to our Archana Madam, Judge Garu, and also our Rajshekar Garu, and also our Pride India Awards Committee Management వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. నా తోటి డాక్టర్స్కి హ్యాపీ డాక్టర్స్ డే అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. డాక్టర్స్ డే అంటే డాక్టర్ బీసీ రాయ్. బీసీ రాయ్ ఈజ్ బిలాంగ్స్ టు ది వెస్ట్ బెంగాల్, ఫస్ట్ ఫిజిషియన్ ఇన్ ఇండియా and also second chief minister బదులు జరిగింది. The same date of birth is July 1st, date of death is July 1st. That's why on the name of B.C. Roy, and also he got the Bharat Ratna award also. Very very happy. As a myself, I am Dr. Jagdish, neurosurgeon, professor and HOD of neurosurgery. For the last 15 years, I have done 10,000 surgeries. I am proud of my management, Mamta Hospital. నా జన్మదిన మా తల్లిదండ్రుల తర్వాత నా గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన మమతా హాస్పిటల్ యాజమాన్యానికి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, నాకు చిన్నప్పటి నుంచి కోరుకుండేది డాక్టర్ అవ్వాలని. సో దానికి అనుగుణంగానే మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించడంతో ఈరోజు నేను డాక్టర్గా నా హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది పేద ప్రజలకి, షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది, ఇన్సులిన్ కూడా డబ్బులు లేని వాళ్ళు చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. టాబ్లెట్స్ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి కూడా మేము ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి చాలా మందికి మా సేవలు అందించాము ఈ లాస్ట్ 2 yearsలో కావ్య హాస్పిటల్స్ ద్వారా. షుగర్, బీపీ, థైరాయిడ్ అట్లా చాలా మంది పేషెంట్స్కి రక్తహీనత, మహిళల్లో మేజర్గా ఉండే రక్తహీనత, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కూడా మేము అడ్రస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చాము. సో ఇంకా కూడా మాకు ఇలానే మా జర్నీ కంటిన్యూ చేయడానికి మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను.